ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని అభ్యర్థుల కోసం ప్రతిరోజు వచ్చే విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన అప్డేట్స్ని ఇలా మీకు వీడియోస్ రూపంలో అందిస్తుంటా. కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నచ్చితే వీడియోని లైక్ చేయండి, పది మంది కూడా షేర్ చేయండి. హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలకు సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఎస్టర్డే మనకు ఇక పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలు అయితే రిలీజ్ అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2623 మంది అభ్యర్థులు అయితే ఎంపికైనట్లుగా సమాచారం. సివిల్ కానిస్టేబుల్, ఎయిర్ కానిస్టేబుల్, ఏపీఎస్సీ కానిస్టేబుల్, వార్డర్లు, ఫైర్మెన్కి సంబంధించిన ఈ పోస్టులకు సంబంధించి మన ఇక్కడ ఎంతమంది అభ్యర్థులు సెలెక్ట్ అయితే అయ్యారు, సో ఎన్ని పోస్టులు అయితే భర్తీ చేయాల్సి అయితే ఉంది, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడవచ్చు. కడప జిల్లా వాసుకి అయితే మొదటి ర్యాంక్ అయితే రావడం జరిగింది. అయితే రిజర్వ్ కేటగిరీలో 100కి పైగా ఖాళీలు అయితే మిగిలిపోయినట్లుగా సమాచారం. ఓకే, సో ఇక సమాచారం ప్రకారం ఎవరైతే అభ్యర్థులు ఎంపికైతే అయ్యారో వీరందరికీ కూడా మనకి ఛానల్ తరపున కంగ్రాట్స్ అని తెలుపుకుంటున్నాం. అంతేకాకుండా మీరు మరొక విషయాన్ని గుర్తుంచుకోవాలి. సో ఎవరైతే క్వాలిఫైడ్ అభ్యర్థులు అయితే ఉన్నారో మీ అందరికీ కూడా మరొక మంచి శుభవార్త అయితే ఉంది. ఎందుకంటే అతి త్వరలోనే మనకు ఈ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి నియామకాలు అనేవి చాలా భారీ ఎత్తున అయితే ఉండబోతున్నట్లుగా సమాచారం అయితే ఉంది. హోంమంత్రి సుచరిత గారు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో దాదాపుగా 13 నుంచి 15 వేలకు పైగా ఈ యొక్క కానిస్టేబుల్కి సంబంధించిన ఈ యొక్క భర్తీ అనేది ఉండబోతున్నట్లుగా కూడా గతంలో మనకు ఒక సమాచారం అయితే రావడం జరిగింది. సో మీరు ఊహించుకోవచ్చు, ఈ యొక్క కానిస్టేబుల్ ఫలితాల్లో ఎంపిక కాని వారందరికీ కూడా టెన్షన్ అయితే అవ్వాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీకు ఈ పోస్ట్ అనేది భర్తీ అనేది చేయబోతున్నారు. ఆ యొక్క వాటికి సంబంధించి మీరు బాగా ప్రిపరేషన్ అయితే అవ్వండి, ఎవరైతే కొంచెం తేడాతో మనకు జాబ్స్ అనేది కోల్పోయారో. సో ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసినట్లయితే వారాంతపు సెలవులు అనేవి పోలీస్ వారికి కూడా వచ్చిన విషయం తెలిసింది. అందువల్ల ఏంటంటే మరి ఒకరు వారాంతపు సెలవు తీసుకుంటే ఖచ్చితంగా ఆ యొక్క ప్లేస్ని వేరొకరు వారు భర్తీ అనేది చేయాలి. కాబట్టి ఖచ్చితంగా మనకు చాలా ఎక్కువ సంఖ్యలో మనకు కానిస్టేబుల్ అయితే అవసరమైతే అవుతారు. అందువల్ల ఏంటంటే తప్పకుండా మీరు బాగా ఫోకస్ అనేది చేయండి. ఈ యొక్క జాబ్ సంబంధించి నోటిఫికేషన్ త్వరలో రాబోతుంది. సో జనవరి 1వ తారీఖున మరి నోటిఫికేషన్ వస్తుందా లేదంటే అంతకంటే ముందు వస్తుందా అనేది తెలియాలి. జనవరి 1న అయితే మనకు అన్ని విభాగాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. డిఎస్సి కావచ్చు, గ్రూప్స్ కావచ్చు, ఇతర వేటికైనా సరే మనకు జనవరి 1వ తారీఖున అని చెప్పి అంటున్నారు. సో అందువల్ల ఏంటంటే మీరు ఇంకొక 3 నెలల సమయం అయితే ఉంది కాబట్టి తప్పకుండా మీరు ఆ యొక్క ఎగ్జామ్స్ సంబంధించి బాగా ఫోకస్ అనేది చేయండి. ఓకే, సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మరిన్ని ముఖ్యమైన అప్డేట్ వచ్చి మీకు అందిస్తుంటాను. థ్యాంక్ యూ.